ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీ రంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ పరాశర సుదర్శన భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణ రత్నకోశంలో మనం ప్రవేశించి యథాశక్తి ఆ వైభవాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ముందుగా మనం శ్రీగుణ రత్నకోశంతో పాటు శ్రీ సూక్తాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. నిన్న మొదటి రుక్కు అయింది, ఇవాళ రెండవ రుక్కుని మనం తెలుసుకుందాం. తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గాం అశ్వం పురుషాన్ అహం. ఇది రెండవ రుక్కు. తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గాం అశ్వం పురుషాన్ అహం అంటారు. నిన్నటి రుక్కులో మనం ఆవిడికి ఆహ్వానం పలికాము, ఇవాళ ఆవాహన చేశాను. నిన్న ఇవాళ వచ్చినటువంటి అమ్మని, అమ్మ నువ్వు ఇంకెక్కడికి వెళ్ళవద్దు అని స్థిరంగా నిలిచి ఉండేటట్లుగా ప్రార్థిస్తున్నాం ఈ రుక్కులో. దీనికి అర్థం ఏమిటి అంటే, తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. జాతవేదుడు అంటే నిన్న చెప్పుకున్నాం, ఓ లక్ష్మీపతి శ్రీయప్పతి, తాం ఆ అమ్మగారిని లక్ష్మీదేవిని అనపగామిని మే ఆవహ నా దగ్గర నుంచి దూరంగా వెళ్లకుండా చెయ్యి, అంటే ఎప్పుడు నా దగ్గరే ఉండిపోయేలాగా లక్ష్మీ కటాక్షం నా యందు శాశ్వతంగా కలిగేలాగా చెయ్యి. ఏమవుతుంది అలా జరిగితే? యస్యాం ఆవిడ గనక అలా వేంచేసి ఉంటే, హిరణ్యం గాం అశ్వం పురుషాన్ అహం విందేయం బంగారం, వెండి, గోవులు, మహిషాలు, ఏనుగులు, పరిచారికాగణాలు ఇవన్నీ కూడా నేను పొందుతాను అని అంటారు. అంటే మనకి అష్ట ఐశ్వర్యాలు అనేటువంటి ఒక మాట ఉంది కదండి. అష్టైశ్వర్యాలు అంటే దాసదాసీ జనాల్లో నిరంతరం ఉండేవాళ్ళు, పిలిస్తే వచ్చి చేసేవాళ్ళు, పుత్రులు, మిత్రులు, బాంధవులు, వాహనాలు, ధనం, ధాన్యం, వీటిని మనం అష్ట ఐశ్వర్యాలు అంటాం. లక్ష్మీదేవి గనక మనని కటాక్షించింది అంటే ఈ అష్టైశ్వర్యాలు కూడా మనకి చాలా తేలికగా లభిస్తాయి అని చెప్పి, ఓ జాతవేద శ్రీయప్పతి, అమ్మని నా దగ్గర శాశ్వతంగా ఉండేలా కటాక్షించు అని చెప్పి ఈ రెండవ రుక్కులో మనకి శ్రీ సూక్తము ఒక విశిష్టార్థాన్ని అనుగ్రహించింది. ఇంకా మనం శ్రీగుణ రత్నకోశంలో ప్రవేశిద్దాం. ఇవాళ మూడవ శ్లోకాన్ని చెప్పుకుందాం. అనుకల తనుకాండ ఆలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖ అనోకః రిద్ధిః స్తననయన గుళుచ్ఛ స్ఫారపుష్పద్ విరేఫా స్ఫారపుష్ప ద్విరేఫా రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్ష అనుకలతనుకాండ ఆలింగనారంభ శుంభత్. ఇందులో ఒక చక్కటి ఉపమానం అండి. లోకంలో
అన్యోన్య దాంపత్యాన్ని వర్ణించేటప్పుడు, ప్రేయసీపురులను వర్ణించేటప్పుడు ఒక చెట్టుని, ఆ చెట్టుని చుట్టి ఉన్నటువంటి ఒక లతని మనకి ఉపమానంగా చెప్తారు. లత ఎలాగైతే ఆ చెట్టుని ఆశ్రయించి ఉందో అలా లక్ష్మీదేవి కూడా ఆ శ్రీమన్నారాయణుని ఆశ్రయించి ఉంది అని. లక్ష్మీ కటాక్షాన్ని ప్రార్థిస్తున్నారు కదా ఈ శ్లోకంలో. ఇక్కడ ఆశీర్వాద రూప మంగళాచరణంగా దీన్ని మనకి చెప్పారు. స్వామి ఏమో సాక్షాత్తు చెట్టు అంటారు. ఎక్కడుందండి అలాగా? మనం అనుకోవడం కాదండి అని. వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టత్యేకః తేనైవ పూర్ణం పురుషేణ సర్వం అంటుంది ఉపనిషత్తు. వృక్ష ఇవ స్తబ్దః, ఒక వృక్షంలాగా. అందుకే మనకు ఒక పదం వచ్చిందండి, మ్రాన్ పడిపోయాడు అంటాడు. ఈ అమ్మ అనేటువంటి తీగ ఎప్పుడైతే తనని ఆలింగనం చేసుకుందో ఆయన స్తబ్దుడైపోయాడు, మ్రాన్ పడిపోయాడు. ఆ మాటను మనకి ఈ శ్లోకంలో అనోకహ అనేటువంటి పదం చెప్తుంది. అనోకహము అంటే మనకి చెట్టు, కల్పవృక్షము అని అర్థం అన్నమాట. అంతేకాదు మనకి స్మృతులన్నీ చెప్తాయి. వాసుదేవ తరుచ్ఛాయ నాతి సీత నఘర్మద. వాసుదేవుడు అనేటువంటి ఆ కల్పవృక్షం వేసవి కాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా, అతివేడి కాకుండా అతి చల్లదనం కాకుండా ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక వృక్షము అని అంటారు. మనకి ఒక సామెత పూర్వకాలంలో చెప్పబడింది, నిరాశ్రయ నశోభంతే పండిత వనిత లతాహ. ఆశ్రయం లేకపోతే ఎంతటి పండితుడైనా కూడా ఒక మహానుభావుడు ఆశ్రయించే వీడు గొప్పవాడు అని చెప్తే వాడి ద్వారా లోకంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వనిత, అలాగే ఒక స్త్రీని ఒక పురుషుడు చేయూతనిచ్చి ఆదరిస్తే సమాజంలో ఆవిడికి కళ్యాణకరమైనటువంటి స్థానం లభిస్తుంది. లత, ఒక లత నేల మీద పాకడం కంటే కూడా ఒక ఆశ్రయాన్ని, ఒక కర్రని పాతి పందిరికి గనక ఎక్కించామంటే అది చక్కగా విస్తరించి పూలు పూచి కాయలు కాచి పళ్ళనిచ్చి అన్ని రకాలుగా కూడా మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగా ఈ శ్లోకంలో ఇవాళ అమ్మని కల్పలతికగా పోల్చారు, ఆయన్ని స్వామిని కల్ప వృక్షంగా పోల్చారు. కానీ ఈ రెండిట్లోనూ లౌకికాల కంటే విశిష్టత ఏమిటి అంటే, లోకంలో ఒక కల్పవృక్షం మనం ప్రార్థించిన వాటినే ఇస్తుంది. కానీ ఈ విష్ణువు అనేటువంటి ఈ కల్పవృక్షం తననే తాను ఇచ్చేసుకుంటుందిటండి. ఆళ్వార్లందరూ తిరువాయిముజిలో అక్కడ మనకి చెప్తారు, తన్నై తంద కర్పగం, తనను తానే ఇచ్చేసుకునేటువంటి చెట్టు. ఎంత ఔదార్యమో చూడండి. అందువల్ల అనుకల తనుకాండ, అనుకలం అంటే ప్రతి క్షణం, తనుకాండ శరీరం ఒక కాండంలాగా చెట్టులాగా అయిపోతే ఆలింగన ఆరంభ శుంభత్, ఈవిడ ఈ తీగ వెళ్ళి ఆలింగనం చేసుకునేటప్పటికి శుంభత్ ఒక గొప్ప ప్రకాశం వచ్చేసిందిట. దానివల్ల ఆయన పులకించిపోయి ప్రతి దిశ భుజశాఖ శ్రీసఖ, అన్ని వైపులా చేతులు ఇలా విస్తరించినట్లుగా ఆ కొమ్మకి బాహువులనే శాఖలు చక్కగా విస్తరిస్తూ వెళ్ళిపోయాయి అంటారు. అందువల్ల రుద్ధిహి, ఆయనకి ఐశ్వర్యం కూడా వచ్చింది అంటారు. ఐశ్వర్యం అంటే ఇక్కడ శ్రీమన్నారాయణునికి ఆత్మగుణాలు కొన్ని ఐశ్వర్యాలు, జ్ఞానశక్తి బల ఐశ్వర్యాదులన్నీ, శరీర గుణాలు సౌందర్యాదులన్నీ కూడా. ఈ రెండు గుణాలు అంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికే పరిపూర్ణతని ఆవిడ ఆలింగనం కలిగించింది అనేటువంటి అర్థాన్ని చెప్తూ, అందుకే ఆయన్ని శ్రీ సఖ, స్త్రీకి సఖుడండి అంటారు. అలా పిలిపించుకోవడంలో ఆయనకు ఒక ఆనందం ఉంది. శ్రీ నివాస అని, శ్రీదహ అని ఆవిడ ద్వారా పేరు తెచ్చుకోవడం ఆయనకు చాలా ఆనందకరమైనటువంటి విషయం, అన్యోన్యతను చాటేటువంటి ఒక విషయం కూడా. అంటే అయ్యగారు శ్రీమన్నారాయణుడేమో ఒక కల్ప వృక్షం అయిపోతే అమ్మ లక్ష్మీదేవి సాక్షాత్తుగా ఒక తీగలాగా ఆయనను చుట్టుకుంది. ఏమండి, అయితే మరి తీగకి పువ్వుల గుత్తులుంటాయి, విడివిడిగా పువ్వులుంటాయి, వాటి మీద తుమ్మెదలుంటాయి, అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎలా కుదురుతుందండి ఆ ఉపమానం అంటే, స్తన నయన
గుళుచ్ఛ స్ఫార పుష్ప ద్విరేఫా రచయితుమయీ లక్ష్మీ కల్పవల్లి. ఈ లక్ష్మీ కల్పవల్లి తీగ ఉందే, దీనికి పూల గుత్తులు గుత్తులుగా ఆవిడ యొక్క వక్షసీమను అలంకరించారు. అలాగే స్ఫార పుష్ప వికసించినటువంటి నేత్రాలని చక్కటి తామరస పుష్పాలతో పోల్చారు. ద్విరేఫ ఆ తామరల్లో ఉండేటువంటి తుమ్మెదల్లాగా ఆవిడ కళ్ళల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి ఆ కనీనికలు అంటారు, కంటి పాపలు అంటారే, అవి తుమ్మెదల్లాగా ఉన్నాయి. అంటే పుష్ప గుచ్చాలు ఉన్నాయి, విడిగా పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వుల్లో భ్రమరాలు ఉన్నాయి, అవి నాదాలు చేస్తున్నాయి అన్న శృంగారభరితమైనటువంటి భావాన్ని స్తన నయన గుళుచ్ఛ స్ఫార పుష్ప ద్విరేఫ. ద్విరేఫాలంటే తుమ్మెదలండి. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చక్కగా చెప్తారు. భ్రమరం అంటారు తుమ్మెదని. భ్రమరం, భ్రా దగ్గర ఒక రకారం ఉంది, మా తర్వాత ఒక రకారం ఉంది, 2 రకాలు ఉన్నాయి కాబట్టి ఆ భ్రమరానికి ద్విరేఫము 2 రకాలు ఉన్నది అనేటువంటి పేరు వచ్చింది అని చెప్తారు. కాబట్టి తీగతోటి అమ్మకి పోలికలో ఏ మాత్రం లోటు లేదు. తీగకి పూల గుత్తుల్లాగా వక్షసీమ ప్రకాశిస్తే, తీగకి పువ్వులలాగా ఆమె యొక్క నేత్రాలు తామరస పుష్పాల్లా వికసిస్తే, ఆ పుష్పాల్లో ఉండేటువంటి తుమ్మెదలలాగా ఆమె కనీనికలు కంటి గుడ్లు అటూ ఇటూ ఓర చూపులతో అందంగా చూస్తూ అనుగ్రహించేటువంటి కల్పవల్లి లక్ష్మి. లక్ష్మి కల్పవల్లి రూపస్వరూపిణైనటువంటి ఆ మహాలక్ష్మి మయి కటాక్షాన్ రచయితు, నాకు కటాక్షములను, అంటే గట్టిగా చూసేస్తే అది మళ్ళీ ఆ దెబ్బలను కూడా తట్టుకోలేమో అని ఓర చూపులతోటి, క్రీగంటి చూపులతోటి చూడాలి అని అంటారు. అంటే ఇక్కడ మన సిద్ధాంతంలో ఉట్టి నారాయణుణ్ణి సేవించకూడదండి. శ్రీ మన్ నారాయణ చరణో శరణం ప్రపద్యే, లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణే మనం ధ్యానించాలి అని. అందుకోసమని చెట్టు నుంచి విడదీయరా అని తీగలాగా నిత్యానపాయని అయిన అమ్మ ఆ తండ్రిని చుట్టుకొని ఉండి వక్షస్థలం మీదే ఉండి మనం కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా కోరితే కోరినవే ఇస్తుంది, లేకపోతే తనను తానే ఇచ్చేసుకుంటుంది, మొత్తం సంపదే మనదైపోతుంది అని అన్నట్లుగా, ఏ సంపద అయితే ఇందాక రుక్కులో చెప్పుకున్నామో అష్ట ఐశ్వర్యాలు అని, ఐశ్వర్యం అంటే డబ్బొక్కటే కాదండి, ఇంట్లో పిల్లలు నడయాడుతుండడం సంపద, వాహనాల్లో బయలుదేరి వెళ్ళడం సంపద, దాసీ జనాలు ఉండడం సంపద, పొలాలు ఉండడం సంపద, ధాన్య సంపద ఉండడం సంపద, ఇన్ని రకాల సంపదలున్నాయే. ఇవన్నీ కూడా స్థిరంగా ఉండమని అక్కడ 2వ రుక్కు ప్రార్థిస్తే, అలాంటి సంపదంతా లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపుల చేతనే నాకు లభిస్తుంది అంటారు ఈ శ్లోకంలో. అంటే ఇది ఆశీర్వాదమైనటువంటి మంగళాచరణం అని చెప్పుకున్నాం కదా, మన ఇంట్లో అవన్నీ విలసిల్లుగాక అని చెప్పడం అన్నమాట. అంటే అందమైన లక్ష్మీదేవిని ఒక తీగతో పోల్చడం, నారీలత అని అంటారు, ఒక తీగతో పోలుస్తారు సుందరీమణిని. అలా అమ్మని తీగతో పోల్చి, అయ్యనేమో ఒక వృక్షంతో పోల్చి, నారాయణుని యొక్క వృక్షంతో పోల్చి, ఎందుకు వృక్షం అయిపోయాడు అంటే ఒక్కసారిగా ఆవిడ యొక్క ఆలింగన ఆ ఆనందాన్ని తట్టుకోలేక అలా మ్రాన్పడిపోయి మళ్ళీ అంతలో తేరుకుని భుజాలనేటువంటి శాఖలను అలా విస్తరింపచేసి ఆవిడలో ఉండేటువంటి స్థాన నయన గుళుచ్చం, గుళుచ్చం అంటే గుత్తులు అన్నమాట, స్పార పుష్పాలు వికసించినటువంటి పువ్వులు, ద్విరేఫాలు కళ్ళల్లో అటు ఇటు తిరిగేటువంటి కనీనికలు, అంత అందమైనటువంటి భ్రమరాలు, ఇలాంటి సర్వాంగ సుందరమణి అయినటువంటి సుందరీమణి అయినటువంటి అమ్మ మనకి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాలన్నిటినీ కూడా కలిగించాలి అని పరాశర భట్టర్ వారి నాన్నగారు యస్యా కటాక్ష వీక్షాక్షణ లక్ష్యం లక్షితా మహేశాస్యు శ్రీరంగరాజ మహిషీ సా మామపి వీక్షతాం లక్ష్మీ. ఏ లక్ష్మి
చక్కగా కరుణా కటాక్షాలతో చూస్తే లోకమంతా ఆనంద తరంగితమవుతుందో, ఆ అమ్మ నన్ను కూడా చూడాలి అనేటువంటి పాండిత్య స్ఫోరకమైనటువంటి ఆ పద భావాన్ని ఒక రంగరించి ముద్ద చేసి మనకి శ్రీపరాశర భట్టర్ వారు ఈ శ్లోకంలో అందించారు. స్త్రీ స్తుతులన్నీ కూడా కాత్యన్యాత్వా మృతే దేవి సర్వయజ్ఞమయం వపుహు అంటుంది కదా మనకి శ్రీస్తుతి విష్ణు పురాణంలో. అమ్మ నువ్వు కాక ఆయన యొక్క వక్షస్థలం మీద ఉండగలిగినటువంటి ఆ స్వాతంత్ర్యం, ఆ హక్కు, ఆ సామర్థ్యం, ఆ లాలిత్యం, ఆ శృంగార భావం ఇంకా ఎవరికీ ఉండవు కదా అని చెప్పినట్లుగానే ఆయనను ఆశ్రయించినటువంటి అమ్మ అంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణ తత్వం మనందరికీ సకల సౌభాగ్యములని చేకూర్చుగాక అనేటువంటి ఒక అద్భుతమైన సిద్ధాంత ప్రతిపాదనని ఈ 3వ శ్లోకం ద్వారా మనకి శ్రీపరాశర భట్టర్ వారు అనుగ్రహించారు. ఎన్ని లలితమైనటువంటి భావాలు! వీటిని ఆస్వాదిస్తూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. కోమలవల్లి కల్పవల్లి కోమలవల్లి కల్పవల్లి కటాక్షింపవే నయన పద్మకాంతులలో నింపవే కోమలవల్లి కల్పవల్లి కటాక్షింపవే వాసుదేవ కల్పవృక్షమే శ్రీలక్ష్మీలతికాలింగితమే వికసితలోచన భ్రమరగీతమే భక్తమనోరథదాయకమే కోమలవల్లి కల్పవల్లి కటాక్షింపవే సదా నీ దివ్య సంస్పర్శనమున శుంభగాత్రుడు ప్రియ సఖుడే తన భుజ శాఖల నిన్ను చుట్టగా సిగ్గుల మొగ్గై పులకించితివే కోమలవల్లి కల్పవల్లి కటాక్షింపవే నయన పద్మకాంతులలో నింపవే కోమలవల్లి కల్పవల్లి కటాక్షింపవే.